హలో నమస్తే. నేను మీ కౌండిన్య. టీడీపీ అనుబంధ మీడియాలో వరుసగా వస్తున్నటువంటి కథనాలు చూస్తే కొద్దిగా టీడీపీ పార్టీ దృష్టి పెట్టాలా అనేటువంటి విషయం అయితే ఇప్పుడు అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా ఒక ఛానల్, ఆ ఛానలే అమరావతి మీద సినిమా కూడా తీసింది. ఆ ఛానల్ యొక్క ఎండీ చంద్రబాబు నాయుడుకి టీడీపీ పార్టీకి చాలా క్లోజ్. సో అదొక డిజిటల్ మీడియా ఛానల్, మరీ ముఖ్యంగా మంచి ఫాలోవర్స్ కూడా ఉన్నటువంటి ఛానల్. ఎందుకో సడన్గా ఈ మధ్య మొన్న ఏదైతే విజయ డైరీ ఇష్యూలో చలసాని ఆంజనేయుల విషయంలో కూడా మరీ ముఖ్యంగా బాబు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ కూరల్లో కరివేపాకు తీసేసినట్టు ఆ సామాజిక వర్గాన్ని తీసేస్తున్నారని థంబ్నెయిల్స్ పెట్టి మరీ వీడియోస్ చేసేటువంటి కరేజ్ ఆ ఛానల్కి వచ్చింది. సో నిన్నటి రోజు వాస్తవ వేదిక అనేటువంటి ఒక మంచి కార్యక్రమం, అంటే ప్రజల తరపున ఉన్న వాస్తవాల్ని, నిజాల్ని నిర్భయంగా చెప్పేటువంటి ఒక వేదికగా మనం భావించవచ్చు. ఈరోజు ప్రజల వాయిస్ వదిలిపెట్టి పార్టీల వాయిస్ మోస్తున్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పోల్చుకుంటే ఆ డిజిటల్ మీడియా కొంత మంచిదే అని చెప్పుకోవచ్చు. మీరు కూడా యూట్యూబ్లోనే ఉంటుంది, చూడండి. వాస్తవ వేదిక ఆ ప్రోగ్రాం పేరు. సో డోలేంద్ర ప్రసాద్ గారు మనందరికీ తెలుసు, నెల్లూరు జిల్లా జమీన్ రైతు పత్రిక ఎడిటర్. సో ద సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. ఇప్పుడు ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్టు, పార్టీల జర్నలిస్టుల కంటే ఒక 100% మంచివారే. కాబట్టి ఆయన్ని ఒకసారి చూడొచ్చు మీరు కూడా. కాకపోతే ఏంటంటే నిన్న జరిగినటువంటి చర్చా కార్యక్రమంలో 4-5 అంశాలు, కొన్ని లోతైన అంశాలు వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. సాధారణంగానే అధికారంలో ఉన్నటువంటి పార్టీల మీద కొద్దిగా ప్రెషర్ ఉంటుంది. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రతిదీ పాజిటివిటీ ఏమి ఉండదు కదా. 100 అవుట్ ఆఫ్ 100 మార్క్స్ అయితే ఏమి ఇవ్వరు కదా న్యూట్రల్గా ఉండే పీపుల్. సో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ యొక్క బాధ్యత, అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి జంజీ మీద కూడా చర్చలు చేయడం జరిగింది. జంజీ మూవ్మెంట్ ఎలా స్టార్ట్ అయింది, ఏ విధంగా ముందుకెళ్తుంది, దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, పార్టీలు బీజేపీ సరిదిద్దుకోగలుగుతుందా లేక బీజేపీ ఫెయిల్ అవుతుందా అనేటువంటి అనేక అంశాలను కూడా వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. ఆ ప్రస్తావనలోనే భాగంగా రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చేసరికి ప్రస్తుతం అతి ముఖ్యంగా జరుగుతున్నటువంటి చర్చ ప్రభుత్వంలో లోకేష్ పాత్ర. అంటే కేవలం నేను ఇక్కడ వాళ్ళ చర్చా కార్యక్రమంలో ప్రస్తావించిన విషయాలే ప్రస్తావిస్తాను తప్ప ఇది నా పర్సనల్ ఎజెండా అయితే ఏం కాదు, ఈ పర్సనల్ టెస్ట్ అయితే ఏం కాదు, కాంటెస్ట్ కూడా ఏం లేదు. వాళ్ళు ఏమని మాట్లాడుకుంటున్నారు అంటే యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్గా ఇద్దరు కూడా లోకేష్ యొక్క పాత్ర మరి ఎక్కువగా మారింది. లోకేష్ 4-5 అంశాల్లో సమాధానం చెప్పుకోవాలని స్థితికి వెళ్ళిపోతున్నాడు. మొట్టమొదటిది, పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతల్ని గుర్తించలేకపోవటం, గౌరవించలేకపోవటం. ఆయన ఎక్కువగా ఆయన టీం మీద డిపెండ్ అవుతున్నాడు, ఆయన టీం చెప్పినట్టు చేస్తున్నాడు. దానికి రీసెంట్ ఎగ్జాంపుల్ బోండావమాయ సిచ్యువేషన్లో కుల సంఘాల మీటింగులు జరిగినప్పుడు కొద్దిగా ఇంబ్యాలెన్సే మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. దానంత పెద్ద పర్టికులర్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి అక్కడ ఎవరు ఇంపాక్ట్ చేశారు, ఏం ఇంపాక్ట్ ఉంది, క్యాస్ట్ ఇంపాక్ట్ ఉందా, ఏ ఇంపాక్ట్ ఉందో తెలియదు, కానీ ఓవర్గా రియాక్ట్ అయ్యారనిపించింది. బోండావమాన్ని టార్గెట్ చేస్తూ మీడియాలో హెచ్చరికలు జారీ చేయటం, ఇమీడియట్గా పిలిపించడం, ఒక సర్టెన్ డ్రామా నడిచింది 1-2 డేస్. మరి అంత డ్రామా నడిచి ఆయన ఏమన్నా పార్టీ నుంచి గెంటేసేటువంటి అవకాశం ఉందా అంటే ఆ ధైర్యం చేయలేనటువంటి పరిస్థితి. సో అలాంటి సందర్భంలో ఒక సీనియర్ నాయకుడిని ఆ స్థాయిలో ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు, ఏదైనా ఉంటే పిలిచి మాట్లాడుంటే బాగుండేది అనేటువంటి అర్థం వచ్చే విధంగా కూడా వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. నిజంగా ఈ పాయింట్ రైట్ అనిపించింది. ఎందుకంటే యాజ్ ఎ సీనియర్ మోస్ట్ లీడర్ ఆయన విజయవాడలోనే ఉంటాడు, పెద్ద దూరమేం కాదు, జస్ట్ ఒక ఫోన్ కాల్ అవే. ఆ ఫోన్ చేసి ఆయన కొంచెం రెస్పెక్ట్ ఇచ్చినట్టయితే బాగుండేది. ఎనీహౌ ఆయన ఇప్పుడు కుదురుకున్నాడులే, ఆయన కొడుకు ఏదో పదవిస్తారని చెప్పారంట, మరి ఇస్తే ఇయ్యారు, ఈరోజు రేపు ఇస్తే ఇవ్వచ్చు. సో అదైతే అట్లా సెటిల్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇష్యూ వచ్చేసరికి విజయ డైరీ ఇష్యూలో చలసాని ఆంజనేయుల్ని అది చాలా తీవ్రమైనటువంటి ఆందోళనకు అయితే కలిగించింది టీడీపీ వాళ్ళని. అంటే ఎవరైతే కోర్ టీడీపీ అన్నగారి టైం నుంచి ఉన్నటువంటి టైంలో, సో చాలామంది టీడీపీ పరిణామ క్రమంలో అన్నగారి తర్వాత చంద్రబాబు నాయుడు టేక్ ఓవర్ చేయడం, చంద్రబాబు నాయుడు కంటిన్యూ అవటం, ఓ 2-3 దశాబ్దాలు చంద్రబాబు నాయుడు రూలింగ్ జరగటం, ఇప్పుడు రీసెంట్గా లోకేష్ ఎస్టాబ్లిష్ అవటం, లోకేష్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతుంది పార్టీ అనడం. సో ఈ దరిమిలా జరుగుతున్నటువంటి ఈ ఇష్యూలో ఒక యార్లగడ్డ వెంకట్రావు ఒక ఈగో ఇష్యూ వల్ల చనసాలి ఆంజనేయుల్ని దూరం చేసుకుంటుంది పార్టీ. అంటే ఈ రకమైనటువంటి చర్యల ద్వారా పార్టీ ఏ రకమైన సందేశాన్ని ఇస్తుంది ప్రజలకి, అది మరీ ముఖ్యంగా కార్యకర్తలకి అయినటువంటి అర్థం వచ్చే విధంగా వాళ్ళు విశ్లేషించడం జరిగింది. బట్ అదైతే కొద్దిగా కనెక్టింగ్ ది డాట్స్ అన్నట్టు కొద్దిగా ఎక్కడో కనెక్టింగ్ అవుతానే ఉంది. ఎందుకంటే ఇది కేవలం వాళ్ళ అభిప్రాయం కాదు, చాలామంది టీడీపీ వాళ్ళ అభిప్రాయం కూడా. ఆ ఇష్యూలో మరీ ఓవర్గా రియాక్ట్ అయ్యారనిపించింది. హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లోనే వీళ్ళు రెసిగ్నేషన్ లెటర్ తీసుకోవటం, దాన్ని ఫోటోలు వేసుకోవటం, దాన్ని తీసుకొచ్చి ఎక్స్లో పోస్ట్ చేయటం, టీవీల్లో వేసుకోవటం, వాళ్ళ న్యూస్ ఛానల్స్లోనే, అనుకూల మీడియా న్యూస్ ఛానల్స్లోనే విపరీతంగా ప్రచారం జరిగింది. నీకు పార్టీ కావాలా, పదవి కావాలా, నీకు పార్టీ కావాలంటే ఇమీడియట్గా పదవికి రిజైన్ చేయి అని హెచ్చరికలు జారీ చేయడం, 4 మంత్రులు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి కూర్చోవటం, ఒక మంత్రి ఐసీయూలోకి వెళ్ళి రిజిగ్నేషన్ లెటర్ తీసుకోవటం. సో ఇదంతా చూసిన తర్వాత ఏమైందంటే ఏం జరుగుతుంది టీడీపీలో, దీని వెనక ఎవరున్నారు, ఎవరు చక్రం తిప్పుతున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా కలిగింది.
సో దాన్ని కూడా వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. సో అదంతా అయిపోయిన తర్వాత ఏదైతే అవినీతి మీద ఎక్కువ డిస్కషన్ జరిగిందండి. అంటే ఈ పాయింట్స్ ఇప్పటివరకు ఎవరు చెప్పని పాయింట్స్ చెప్పారు, వాళ్ళు డిస్కస్ చేశారు. అంటే శాండ్లో ఎట్లా జరుగుతుంది, మైన్స్లో ఎట్లా జరుగుతుంది, లిక్కర్లో ఎట్లా జరుగుతుంది, అంటే సహజ వనరులు ఏదైతే సహజ వనరులు ఉంటాయో ఆ సహజ వనరులు ఎట్లా దోచుకుంటున్నారు, కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరికి పడితే వాళ్ళకి టికెట్లు ఇచ్చేశారు. అంటే వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ చూడలేదు, 4-5 హిస్టరీ చూడలేదు, వచ్చిన టికెట్లు ఇచ్చేస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారు మరి ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు. మరి దీన్ని కట్టడి చేయడంలో ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు అనేటువంటి అర్థం వచ్చే విధంగా వాళ్ళు మాట్లాడటం జరిగింది. దానికి కొంత నిజంగానే ఇలా జరుగుతుందా అనేటువంటి అభిప్రాయం కూడా కలగడం గమనార్హం. సో కొద్దిగా ఎందుకో వాళ్ళు టీడీపీని మరీ ముఖ్యంగా లోకేష్ని టార్గెట్ చేసినట్టుగా కనిపించింది. మరి అవే కనుక నిజమైతే కొద్దిగా సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అంటే వాళ్ళేదో వాళ్ళ సొంత ఈగోస్ కోసం ఏం చెప్పినట్టయితే నేను భావించట్లేదు. కేవలం ఎందుకంటే వాళ్ళు ప్రో టీడీపీ కాబట్టి, సాఫ్ట్ కార్నర్ టు టీడీపీ పార్టీ కాబట్టి వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళు ఆలోచించుకొని కనీసం లోకేష్ ఏదైనా చేంజ్ చేసుకునే అవకాశం ఉంటే చేంజ్ చేసుకోవాల్సినటువంటి అవకాశం కూడా ఉంది. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వాళ్ళు డిస్కస్ చేయాల్సింది, మరి నారా లోకేష్ 4 రోజుల నుంచి స్టేట్లో లేడు, ఎక్కడికి వెళ్ళాడు అనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు అడిగినట్టయితే బాగుండేది. ఇంకోటి కాదంబరి జత్వాని ఇష్యూలో ఒకసారి అపరాధి అని చెప్పడం, మరొకసారి నిరపరాధి అని చెప్పడం అదెంతవరకు కరెక్టో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ఉద్యోగులకి వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎన్నికలకు ముందు ఆ ఫుల్ఫిల్ చేయడంలో ప్రభుత్వం యొక్క పాత్ర ఏంటో చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఇవన్నీ కాకుండా రీసెంట్గా ఏదైతే కార్యకర్తలు జరుగుతున్నటువంటి ఏం కాంపెన్సేషన్ ఇస్తున్నారు కార్యకర్తలకి, వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉంది, పార్టీ అధికారంలోకి తెచ్చారు కాబట్టి అనేది కూడా డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా షిరిడీ సాయి ఎలక్ట్రిక్స్ మనందరికీ తెలుసు. ఇదే షిరిడీ సాయి ఎలక్ట్రిక్స్ మీద లోకేష్ బాబు అట్లో బీభత్సంగా మాట్లాడాడు. అసలు అదొక అవినీతి కంపెనీ, అదొక జగన్మోహన్ రెడ్డికి బినామీ కంపెనీ, ఆ కంపెనీ ఈ కంపెనీ అని బీభత్సంగా మాట్లాడాడు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కంపెనీని కంటిన్యూ చేస్తున్నాడు. మరి ఎందుకు కంటిన్యూ చేయాల్సి వచ్చింది ఆ కంపెనీని, దాని వెనుకున్న రీజన్స్ ఏంటి, అది ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో మెగా డిఎస్సీ ఇష్యూలో ఇంత పెద్ద ఆందోళనలు జరుగుతున్నాయి. మరి ఈ ఆందోళన వెనక జస్ట్ పొలిటికల్గా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సరిపోయేది యాజ్ ఎ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్గా. బట్ ఆయన పెద్దగా పట్టించుకోలేదు దాన్ని. మరి ఎందుకు పట్టించుకోలేదు అనేది కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అది చర్చించినట్టయితే బాగుండేది. సో ఈ అంశాలు అయితే వాళ్ళు స్పృశించారు. కాకపోతే కొద్దిగా టీడీపీ విధి విధానాలు మార్చుకోవాలని చెప్పారు. టీడీపీలో జరుగుతున్నటువంటి లో లెవెల్లో జరుగుతున్నటువంటి అవినీతిని కూడా వాళ్ళు ప్రస్తావించారు. అంటే వాళ్ళు ప్రస్తావించారు అంటాం కంటే కూడా అసలు అది ఫ్యాక్ట్ కదా అని చూసి సరిదిద్దుకునేటువంటి అవకాశం వాళ్ళు కల్పించారు పార్టీకి, ప్రభుత్వానికి. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. సో దీనికి కొనసాగింపుగా ఏంటంటే అసలు మనం ఊహించాం, జనసేన పార్టీ మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ మీద అవినీతి ఆరోపణలు నేను ఆ వేదిక మీదే విన్నాను. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ కానీ, నాదెళ్ల మనోహర్ కానీ, కందుల దుర్గేష్ మీద కానీ ఈ తరహా ఆరోపణలు ఎప్పుడు లేవు. మరీ ముఖ్యంగా పౌర సరఫరాల శాఖలో ఏదైతే అప్పట్లో సీజ్ ద షిప్ అని, అప్పుడు కాకినాడ ఎమ్మెల్యే ఉండేవాడు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి విపరీతంగా అవినీతి చేశాడు. దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎన్నాళ్ళు జైల్లో ఉంటాడో తెలియదు అన్నారు. కానీ సబ్జెక్టు కరెక్షన్ ఆయన ఒకసారి కూడా జైలుకి వెళ్ళినట్లేడు, కనీసం రిమాండ్ కూడా వెళ్ళా. మరి ఎందుకు వెళ్ళలేదు? మరి అంత అవినీతి చేసినోడు, అంత బియ్యాన్ని తరలించినోడు, అంత డబ్బులు పోగేసుకున్నాడు, మరి ఎందుకు వచ్చింది ఆయన మీద సాఫ్ట్ కార్నర్? ఆయన మీద చర్యలు ఎందుకు లేవు? ఈ ప్రశ్నకు ఆన్సర్ రావట్లా. సో అదే వాళ్ళు ప్రశ్నించారు. ఇంకోటి ఏంటంటే బియ్యం రేటు సడన్గా పెరిగిపోవటం, అదేవిధంగా మొన్నటి వరకు పత్తి రేటు తగ్గటం, ఇప్పుడు పత్తి రేటు పెరగటం, ఈ మాఫియా పెరిగిపోయింది. ఈ మాఫియాని ఎవరు కట్టడి చేస్తారు? చంద్రబాబు నాయుడు పెద్దగా రైతులను పట్టించుకోవట్లేదు. బట్ అది మాత్రం కొద్దిగా వాస్తవమే. ఆయన ఎప్పుడు కూడా ఫార్మర్ సెంట్రిక్గా ఎప్పుడు ఉండదు పాలిటిక్స్. ఆయనంతా కూడా ఇండస్ట్రియల్ సెంట్రిక్గా ఉంటుంది. సో మరి అంత పెద్ద మేజర్ ఓటింగ్ ఉన్న ఫార్మర్స్ని ఎందుకు పట్టించుకోవట్లేదు చంద్రబాబు నాయుడు అనేది అది ఎవరికి అర్థం కాని ప్రశ్న. అంటే అప్పటి రాజశేఖర రెడ్డి కానివ్వండి, తర్వాత కేసీఆర్ కానివ్వండి, సో ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఫార్మర్ సెంట్రిక్గా పాలిటిక్స్ చేసేవాడు. మీరు ఇప్పటికీ చూడండి, చంద్రశేఖరరావు ఎప్పుడు మాట్లాడినా కూడా రైతులకి ఇంత కష్టం కలగకుండా చేసేవాడు. అన్ని ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాడు. అందుకే జనం మర్చిపోయినట్టున్నాడు కేసీఆర్ ఇంపార్టెన్స్ని. సో అది ఇప్పుడు కనబడుతుంది. ఇప్పుడు యూరియా దొరకదు, సరిగ్గా పవర్ ఉండదు విలేజెస్లో, సరిగ్గా టయానికి రైతు భరోసా అందదు, సరిగ్గా నీళ్లు ఉండవు. సో ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చాడు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న చర్చ ఏంటంటే కేసీఆర్ను వదిలేసుకొని మనం ఇబ్బంది పడుతున్నామని ఇంటర్నల్ చర్చ నడుస్తుంది. ఇది రేపటి రోజున రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇబ్బందే. అంటే అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు పెద్దగా డిస్కస్ చేయరు బయట. ఇప్పుడు మనం తెలంగాణ విలేజెస్లోకి వెళ్ళి మాట్లాడితే వాళ్ళతో నేటివ్ తెలంగాణ పీపుల్తో మాట్లాడితే వాళ్ళు ఓపెన్గా చెప్పేస్తారు, అప్పుడే బాగుంది కదా, ఇప్పుడేం బాగుంది అని. సో ఎందుకు మరి అంత పెద్ద ఓటింగ్ సెక్షన్ని ఎందుకు దూరం చేసుకుంటున్నాడో చంద్రబాబు తెలియదు. రెండోది, ఉద్యోగస్తులను కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళతో జాగ్రత్తగా డీల్ చేయాల్సినటువంటి అవసరం అయితే చంద్రబాబుకు ఉంది. ఈ 2 వర్గాలు కనుక దూరం అయిపోతే కూటమికి ఇబ్బందే. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద సెక్షన్స్ కదా, వాళ్ళ ఓట్లు విలేజ్ నుంచి మిడ్ లెవెల్ సిటీస్ నుంచి సిటీస్ వరకు ప్రతి చోట ఉంటాయి.
వాళ్ళ ఓట్లు వేసుకుంటారు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే కొంతమంది పీపుల్ ఉంటారు, ఆ ఓట్లు పడతాయి, ఆ ఓట్లు పోతాయి. మరి ఎందుకో ఆ దృష్టి మీద పెద్దగా ఫోకస్ చేసినట్లేరు, అది చూసుకోవాలి. ఇక ఈ జనసేన అవినీతి విషయానికి వస్తే కొద్దిగా పౌర సరఫరాల శాఖలో కొద్దిగా జరుగుతుంది, దాన్ని చెక్ చేయాల్సిన అవసరం, క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం ఉంది, దాన్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నాడు. బట్ నేనైతే ఆశ్చర్యపోయా, ఇప్పటివరకు ఎవరూ చేయలేదు, అసలు పవన్ కళ్యాణ్ ఎట్లాంటి వాడికి చాలా దూరంగా ఉంటాడు అనేది మనం వింటూ ఉంటాం మీడియా సర్కిల్స్లో బేసికల్లీ. బట్ వీళ్ళకి ఎక్కడి నుంచి టిప్స్ వచ్చాయి, వీళ్ళ ఎక్కడ రీసెర్చ్ చేశారు అనేది డెఫినెట్గా దీని మీద పవన్ కళ్యాణ్ ఆ వీడియో చూస్తే కనుక దాని మీద వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవేళ వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు కనుక తప్పైతే డెఫినెట్గా వాళ్ళని అరెస్ట్ కూడా చేయాలి. ఎందుకంటే సాదాసీదా ఆరోపణలు కాదు కదా, క్రెడిబిలిటీకి సంబంధించిన ఆరోపణలు కాబట్టి దాని మీద వాళ్ళు యాక్షన్ అయితే తీసుకోవాలి. ఇంకో 2-3 అంశాలు ఏంటంటే సుగాలి ప్రీతి ఇష్యూలో పవన్ కళ్యాణ్ ఇరుక్కుపోయాడు, దాని నుంచి బయటికి రావడం అంత తేలిక కాదు. అంటే దానికి సొల్యూషన్ లేని ప్రాబ్లం అది. ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటే ఆ ప్రాబ్లం ఏంటి అంటే ఆ అమ్మాయి ఆ రోజు హ్యాంగింగ్ చేసుకోవడం, దాని తర్వాత ఆధారాలు మాయం చేశారంటాం, ఆ ఆధారాలు ఏమైపోయినాయో తెలియదు, ఎవిడెన్సెస్ లేవు కేసులో. ఇప్పుడు అది సిబిఐకి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా కానీ ఎవరు ముందుకు రావట్లేదని టేకప్ చేయడానికి. ఏంటంటే అసలు ఆ కేసులో ఆధారాలు లేవు, మాతో మీకు అవసరం లేదు, మీ స్టేట్ లెవెల్ ఏదైనా సిట్ వేసుకొని మీరు చేసుకోమని చెప్తున్నారు తప్ప వాళ్ళు ముందు రావట్లేదు. అదే ఇన్ఫర్మేషన్ వాళ్ళు హైకోర్ట్ ఆఫ్ ద స్టేట్లో చెప్పారు. సో దాని విషయంలో ఆయన అది ఎప్పటికీ ఒక సొల్యూషన్ లేనటువంటి సమస్యగానే మిగిలిపోతుంది. ఇక రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ 33,000 అమ్మాయిలు వెళ్ళిపోయారు, ఎటు వెళ్ళిపోయారో తెలియదు, వాళ్ళని కిడ్నాప్ చేసేసారు అనే విధంగా అప్పట్లో ఒక సంచలనమైనటువంటి ఆరోపణ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద. మరి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది, మరి ఎంతమంది అమ్మాయిని తీసుకొచ్చారు మీరు, వాళ్ళంతమంది ట్రేస్ అవుట్ చేశారు, ఫైండ్ అవుట్ చేశారు, వాళ్ళని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు, మరి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్. మరి ఈ 2 సమాధానాలు అయితే చెప్పాలి అని వాళ్ళు సుదీర్ఘమైనటువంటి డిబేట్ అయితే పెట్టారు. సో ఆ డిబేట్లో చూసుకుంటే ఇవి కొన్ని ముఖ్యాంశాలు. బట్ ఈ 2 అంశాలు అయితే కొద్దిగా ప్రభావితం చూపే అంశాలే. ఎందుకంటే టీడీపీ అనుబంధ మీడియాలో, అనుబంధ ఛానల్లో ఒక అన్నటువంటి కొంతమంది వ్యక్తులు కూర్చొని అక్కడ టీడీపీకి అదొక వార్నింగ్ బెల్స్, డేంజర్ బెల్స్. లోకేష్ పైన ఆరోపణలు, అవినీతి ఆరోపణలు, పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు. సో వీటిని చెక్ చేసుకోవాల్సినటువంటి, కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది అని నేను భావిస్తున్నాను. మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయడానికి ప్రయత్నించండి.